శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 43వ భాగం. మహిళలు పోరాటాలు మూడవ ఆఖరి భాగం. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. ఎప్పుడైతే కొంతమంది వివాహిత మహిళలు చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ తప్పుడు అభియోగాలు, భర్తల మీద అబద్ధపు అన్యాయపు కేసులు పెట్టడం మొదలెట్టారో అప్పుడే ఈ సమాజానికి మగజాతి పట్ల సానుభూతి పెరిగింది. ఇంతకుముందు లోపలే మనసులో కుమిలిపోయే భార్య బాధితులు కొంత ధైర్యం తెచ్చుకున్నారు. బాధిత పీడిత మహిళల కోసం అనేక మహిళా సంఘాలు ఉన్నట్టే భార్య బాధితులకు కూడా సంఘాలు ఉండాలనే ఆలోచన వచ్చింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి తాము కూడా ఓ సంఘటిత శక్తిగా మారాలి అనే భావం కలిగింది. ఆ మేరకు మహానగరాల్లో, పట్టణాల్లో భార్యా బాధితుల సంఘాలు పుడుతున్నాయి. ఈ పరిస్థితి రావడానికి కారణం మహిళా పోరాటాల్ని స్వలాభం కోసం పక్కదారి పట్టించే కొద్దిమంది స్వార్థపరులైన మహిళలే కదా. అయితే అసలు గృహహింస అనేది లేనేలేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది అనేది నిజం. తమాషాకి చట్టాలు చేయలేదు. కొంతమంది యువకులు ఎగస్ట్రా కట్న కానుకలు వగైరాల కోసం భార్యల్ని వేధించడం శిక్షార్హమే, శిక్షించవలసిందే. స్త్రీల సామాజికపరమైన సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి మధ్య తేడా ఉంది. ఆ తేడాను గమనించకుండా కలగాపులగంగా పోరాటాలు పడగదిలో చేపట్టడం వల్ల దాంపత్య జీవితాలు మూడుబారిపోతున్నాయి. వివాహ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. భార్యా బాధితుల సంఖ్య లక్షలాదిగా పెరుగుతోంది. విడాకుల కోసం, పునర్వివాహం కోసం ఎదురు చూసే మహిళల సంఖ్య లక్షలాదిగా పెరుగుతోంది. ఈ సందర్భంగా ప్రేమ గురువు ఆచార్య రజనీష్ చెప్పిన ఆధిక్య భావనతో ఎప్పుడైతే ప్రేమ కలుషితమైపోతుందో అప్పుడు అది ఇక ప్రేమ కానే కాదు అనే మాట ఆయన చెప్పారు. పూర్వకాలంలో కూడా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఉండేవి, అనేక కీచులాటలు ఉండేవి. గృహిణులు సర్దుబాటు మనస్తత్వంతో, ఓర్పుతో పరిష్కరించుకునేవారు. పగలు గొడవ పడ్డా చీకటి పడేసరికి ఆదర్శ దంపతుల్లా మారిపోయేవారు. అందుకేనేమో భార్యాభర్తల గొడవల్లో మూడో మనిషి తలదూర్చకూడదు అనేవారు. మరి ఈవేళ పరిస్థితి ఏమిటి? భార్యాభర్తల తగువుల్లో తల్లిదండ్రులు, అత్తమామలు, దారినిపోయే దానయ్యలు అంటే సాక్షులు, పోలీసులు, లాయర్లు, న్యాయమూర్తులు, మహిళా సంఘాలు, భార్యా బాధితుల సంఘాలు, టీవీ ఛానల్స్, వార్తా పత్రికలు, వాటి యజమానులు, విలేకరులు, సామాజిక విశ్లేషకులు ఎంతమంది తలదూరుస్తున్నారు. ఈ గొడవల వల్ల మహిళలకి మేలు జరుగుతోందా, కీడు జరుగుతోందా? పురుషద్వేషాన్ని రగిల్చి మానవ నాగరిక సమాజ నిర్మాణానికి మూలస్తంభమైన వివాహ వ్యవస్థను రణరంగంలా మార్చేయడం సమంజసమా? ఏతావాత పోరాటాలు చేసేవారు ప్రతి పోరాటం స్త్రీ జాతిని ఉద్ధరించడం కోసమే అంటున్నారు. అందులో నిజమెంత, అబద్ధం ఎంత అనేది పక్కన పెడితే గతంతో పోలిస్తే నేటి స్త్రీ జాతికి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగినట్ట, తరిగినట్ట? ఆ ప్రశ్నకు జవాబు రెండు కోణాల్లో ఆవిష్కరించవలసి ఉంది. స్త్రీ జాతి శక్తివంతమైందిగా ఎదగడం విషయంలో సామాజిక గౌరవ మర్యాదలు పెరిగాయి. అదే సమయంలో స్త్రీ జాతి ఆడతనం విషయంలో ఎప్పటికీ అబలే అంటూ సామాజిక గౌరవ మర్యాదల్ని పోగొట్టుకుంటోంది. ఇవి రెండు పరస్పర విరుద్ధమైన కోణాలు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సంపన్న దేశాల సరసన నిలవాలని మన కల. ఆ కల ఫలించాలంటే స్త్రీ శక్తి కూడా అవసరమని నేటి మన పాలక మేధావులు గ్రహించారు. దాంతో మహిళల విద్యా వివేకము కూడా దేశ ప్రగతికి, ఆర్థిక ప్రగతికి, మహిళల ఆర్థిక వెసులుబాటుకి ఉపయోగపడే అవకాశం లభించింది. కానీ
అదే పురుషులతో సమాన హక్కులు సాధించడమని ఆడజాతిని భ్రమింపజేయడం న్యాయమా? ఆర్థిక విషయాలు, వ్యక్తిగత హోదాలు వేరు. వివాహ బంధం, భార్యాభర్తల అనుబంధాలు వేరు. ఈ క్లారిటీ లేకపోవడం వల్లే మరో కోణంలో ఆడవారు గౌరవ మర్యాదల్ని కోల్పోయి నేటి సమాజంలో కూడా అబలలుగా అనేక లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇది స్త్రీ పురుష లైంగిక సంబంధాలకు సంబంధించిన అంశం. ఈ విషయం మీద చేసే పోరాటాలు సూటిగాను, సున్నితంగాను ఉండాలి. ఓ భర్త ఓ భార్యకి చేసిన ద్రోహాన్ని, లేదా ఓ మృగాడు ఓ మహిళ పట్ల సాగించిన అత్యాచారాన్ని మొత్తం మగజాతికి అంటగట్టకూడదు. మగజాతి మొత్తాన్ని శత్రువులుగా భావించి పోరాటాలు చెయ్యరాదు. సదరు నేరస్తుల్ని శిక్షించేందుకు చేసిన చట్టాలు మొత్తం మగజాతిని హింసించేలా ఉంటేలా? మనం చేసే ఏ పోరాటమైనా ఎదుటివారిని భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందే విధంగా ఉండకూడదు. అలా ఉంటే దానికి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండడం సహజం. మరంచేత ఈ రెండో కోణం గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి గతంలోకి వెళ్ళాలి. వివాహ వ్యవస్థ ఆవిర్భావానికి ముందు ఆడవారి పరిస్థితి ఏమిటి? వివాహ వ్యవస్థ ఆవిర్భవించిన తర్వాత ఆడవారి పరిస్థితి ఏమిటి? నేటి మహిళల పరిస్థితి ఏమిటి? గతంలో వివాహ వ్యవస్థలో కఠినమైన కట్టుబాట్లు ఎందుకు విధించారు? ఇప్పుడు కఠినమైన చట్టాలు ఎందుకు చేస్తున్నారు? వగైరా వగైరా విషయాల గురించి తెలుసుకుందాం. స్వస్తి.